హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యుహబ్. ఇది నా ఫస్ట్ వీడియో ఈ ఛానల్లో. నా గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. లెట్స్ కంటిన్యూ టు ద వీడియో. నేను అనంతపూర్లో పుట్టాను. స్కూలింగ్ అండ్ కాలేజ్ వరకు ఇక్కడే చదువుకున్నా. తర్వాత ఫర్దర్ స్టడీస్కి బెంగళూరుకి వెళ్ళాను. అక్కడే నా బీటెక్ కంప్లీట్ చేశాను. తర్వాత జాబ్ వచ్చింది. 5 years జాబ్ చేశాను. దెన్ మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో ఫైనలీ కర్ణాటక వదిలేసి మళ్ళీ ఆంధ్రాకి రావాల్సి వచ్చింది. మా హబ్బీ కర్నూలులో ఉంటారు. సో అక్కడే సెటిల్ అయ్యాము. దెన్ మ్యారేజ్ అయిన తర్వాత ఫైనలీ తర్వాత మా పాప పుట్టింది. తను పుట్టిన తర్వాత మా లిటిల్ డాటర్ చాలానే లైఫ్ చేంజ్ అయింది. నేను అన్నీ మర్చిపోయి కంప్లీట్గా నా మదర్హుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని. జాబ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ అప్పుడేం లేదు ఎక్కువగా. దెన్ తర్వాత ఇంట్రెస్ట్ వచ్చినా కూడా మా హబ్బీ ఇక్కడ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తారు. సో ఆయన ఇక్కడ ఉండటం వల్ల నేను ఇంకా పాపని, ఫ్యామిలీ ఇవన్నీ వదిలేసి నేను అక్కడికి వెళ్ళలేక, సో ఏం చేయాలా అన్న ఆలోచనతో ఐ జస్ట్ డ్రాప్ దట్ ఐడియా అప్పుడు. దెన్ లేటర్ మళ్ళీ నాకు 2 kids పుట్టారు. సో ఈ ప్రాసెస్ ఆఫ్ టైంలో నేను ఇంకా కంప్లీట్గా నా లైఫ్ని పిల్లలు, ఫ్యామిలీ అనుకుంటూనే ఉండిపోయాను. అప్పుడప్పుడు జాబ్ చేయాలన్న ఆలోచన వచ్చేది. బట్ నా రీజన్స్ అండ్ నా సర్కమ్స్టాన్సెస్ నాకు అనుకూలంగా లేకపోవటం వల్ల ఐ యూస్ టు డ్రాప్ ఇట్. దెన్ ఫైనలీ ఈ పాండమిక్ టైంలో చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ వచ్చాయని తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది, లెట్ మీ ఆల్సో మేక్ ఏ ట్రై అని నేను కూడా సైబర్ సెక్యూరిటీ మీద కోర్స్ చేశాను. కోర్స్ కంప్లీట్ అయింది. బట్ యాజ్ యూ ఆల్ నో, రీసెంట్ డేస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్ళీ తీసేశారు. సో దానివల్ల మళ్ళీ జాబ్ మీద ఉన్న పాజిటివ్ వైబ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ బ్రేక్ అయిపోయాయి. చాలా అప్సెట్ అయ్యాను. ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ జాబ్ చేయలేనే, మళ్ళీ ఇలానేనా అన్న ఒక బాధ అయితే అయింది. కెరియర్ బ్రేక్ అన్నది ఆల్మోస్ట్ నాకు 5 years వచ్చింది. ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో నాకు ఈ యూట్యూబ్ ఛానల్ గురించి స్ట్రైక్ అయింది. ఇది యాక్చువల్లీ నా ప్యాషన్ అన్నది నిన్న రేపో పుట్టినదైతే కాదు. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఒక 5 to 10 years. లైక్ ఆల్మోస్ట్ నా కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ ఉంది. లైక్ ఒక ఛానల్ క్రియేట్ చేయాలి. ఐ హ్యావ్ టు షేర్ మై వ్యూస్, థాట్స్, నా ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో అందులో షేర్ చేసుకోవాలని, కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ చేయాలని, నా టిప్స్ షేర్ చేసుకోవాలని, అండ్ కొన్ని మోటివేషన్గా కొన్ని షేర్ చేసుకోవాలి అని నేను చాలానే ట్రై చేశాను. బట్ ఐ కుడ్ నాట్ ఓపెన్ దట్ అప్పుడు. బట్ ఈ టైంలో నాకు అనిపించింది, లైక్ ఐ కుడ్ నాట్ కంటిన్యూ మై జాబ్ అట్లీస్ట్ ఫర్ సమ్ ఇయర్స్. సో అట్లీస్ట్ ఇంకో 2-3 years అయితే నేను వెళ్ళలేను. బికాస్ నా కిడ్స్ చిన్నపిల్లలు అన్నాను కాబట్టి వాళ్ళని చూసుకోవాలి. సో ఈ టైం ప్రాసెస్లో ఏం చేద్దాం అనుకున్న టైంలో నాకు ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంకా క్రియేట్ చేయాలనుకున్నాను. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో. కాకపోతే ఇందులో కూడా అంటే ఇది టైంపాస్ కోసం కొన్ని డేస్ అయితే కాదు. కానీ ఈవెన్ దో నాకు మళ్ళీ ఫర్దర్గా నేను జాబ్ చేసినా, మంచి జాబ్ వచ్చినా, మంచిగా సెటిల్ అయినప్పటికీ కూడా ఈ యూట్యూబ్ని అయితే నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. బికాస్ దిస్ ఈజ్ నాట్ ఫర్ ఓన్లీ ఇన్కమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ దిస్ ఇస్ మై ప్యాషన్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గో ఇన్ ఎ ఫ్లో విత్ దిస్. దెన్ యాక్చువల్లీ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 to 12 days అవుతుంది. బట్ స్టిల్ ఇప్పుడు నేను ఇంకా నా ఇంట్రడక్షన్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. బికాజ్ నేను ఐఎమ్ వెరీ బిగినర్. ఐ డోంట్ నో ఎనీథింగ్, ఏమీ తెలీదు యూట్యూబ్ గురించి. సో ఎవ్రీథింగ్ సర్చ్ చేస్తూ యూట్యూబ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలి, థంబ్నెయిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ ఏ విధంగా అప్లోడ్ చేస్తే మంచిది, ఇలా ఎవ్రీథింగ్ లైక్ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని, వాటిని కలెక్ట్ చేసుకొని, వాటిని క్రియేట్ చేసుకొని, అట్ ద సేమ్ టైం కిడ్స్ని మేనేజ్ చేసుకుంటూ, కిడ్స్ని హ్యాండిల్ చేసుకుంటూ, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ని చేసుకుంటూ, కుకింగ్ ఎవ్రీథింగ్ అన్నీ మేనేజ్ చేసుకుంటూ, సో ఇట్స్ బీన్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ లాగా ఉంది నాకు. సో ప్లీజ్ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. సో దిస్ ఈజ్ మై లైఫ్ బ్రీఫ్గా. సో ఇంకా నేను ఫర్దర్గా ఎన్నో వీడియోస్ చేయాలన్న ఆలోచన అయితే ఉంది. I have many planned videos in my mind right now, but implementation అనేది స్టార్టింగ్ కాబట్టి కొంచెం స్లోగా ఉంది.
సో హోప్ఫుల్లీ మీ అందరూ దీన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ డూ యాక్సెప్ట్ ఇట్. ఐఎమ్ సో సారీ. ఇంకా మీదటైతే నేను చేయాలనుకుంటున్న వీడియోస్ అన్నిటినీ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఎవరికైతే నా వీడియోస్ నచ్చుతాయో ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బికాజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం వల్ల అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఫర్దర్గా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలన్న మోటివేషన్ అయితే నాకు వస్తుంది. సో ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ టు వాచ్ దిస్ వీడియో. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ and share with your friends and beloved people. And thank you so much నాకు నా వీడియోని విన్నందుకు. థ్యాంక్ యూ.